Oho Home Care Cleaning Products presents Na Prayanam. Powered by Cheyut Computers, Digital Mall, Casa Decors, co-powered by Sri Balaji Jewelry, Sri Vasavi Packers and Movers, SV Soda Hunt. వెల్కమ్ టు అవర్ షో సార్. థ్యాంక్ యూ సార్, సో మీ గురించి మీ ఫ్యామిలీ గురించి కొద్దిగా మాకు చెప్తారు? షూర్గా అండి. మీకు తెలుసు, నా పేరు జే లీలా సాయి కుమార్ అండి. జే అంటే జవాది. మా ప్రాపర్ యాన్సిస్ట్రల్ రీజియన్ వచ్చి నరసాపురం అండి. మా తాతగారి పేరు అప్పారావు గారు, మా నాన్నమ్మ పేరు సావిత్రమ్మ. మా నాన్నగారు మా తాతయ్య గారు వాళ్ళకి మూడో అబ్బాయి. ఓకే. సో మూడో అబ్బాయి మా నాన్నగారి పేరు వచ్చి కూర్మాచార్యులు గారు. మా నాన్నగారికి నేను యంగెస్ట్ సన్. సో మా నాన్నగారికి ముగ్గురు పిల్లలు, మా అక్క, అన్నయ్య, లాస్ట్ నేను. సో ఐఎమ్ ద యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. సో నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా గారాబంగా పెరిగాను. అట్ ద సేమ్ టైం కొంచెం ఇంటెలిజెంట్ కూడా, బాగా చదువుకునేవాడిని. అందుకని నాకు బాగా చదువు మీద ప్రోత్సహించేవారు. అదేవిధంగా స్కూలింగ్ వచ్చి నేను విశ్వశాంతి ఉయ్యూరు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. అట్ ద సేమ్ టైం నేను లోకల్లో విజయవాడలో ఉంటూ కూడా ఇంటర్మీడియట్ అనేది నేను గుంటూరు వారి వడ్లమూడి విజ్ఞానం ఉంది సార్, విజ్ఞాన్ ఇంటర్మీడియట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. విజయవాడ లోకల్లో ఉంటూ కూడా విజయవాడలో ఫస్ట్ బ్యాచ్ మాది అయినా సరే నేను రెసిడెన్షియల్ కానీ ఇంటర్మీడియట్ చదివి నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. యాజ్ సూన్ యాజ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నేను అండర్ గ్రాడ్యుయేషన్కి చెన్నై వెళ్ళటం జరిగింది. అప్పట్లో అది కొత్త అనమాట. అప్పుడు టీ సెట్, కే సెట్ అని వచ్చేవి. పైగా మీకు అవుట్ ఆఫ్ విజయవాడ అయిపోయింటే రెక్కలు వచ్చి ఉంటాయిగా. అప్పుడు కొంచెం ఇనిషియల్గా రెక్కలు వచ్చి చాలా తిరిగాము. ఇనిషియల్గా ఏమైందంటే ఫస్ట్ 2 years మేము రెసిడెన్షియల్ కాలేజ్లోనే ఉన్నాను, ఇంజనీరింగ్ అప్పుడు కూడా. ఓకే. చెన్నైలో ఫస్ట్ 2 years అయిన తర్వాత మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. ఆ ఎక్స్పీరియన్స్ తోటి 3rd year 4th year ఎక్స్ప్లోర్ అయ్యి బయట అన్ని సిటీ అంతా తెలుసుకుంటూ, లాంగ్వేజ్ నేర్చుకుంటూ, అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ వర్క్స్కి వాటికి కంపెనీస్కి వెళ్ళటం, చెన్నై అసలు తమిళనాడు ఏంటి అనేది బాగా ఎక్స్ప్లోర్ చేసి అన్నీ తెలుసుకోవడం అనేది బాగా జరిగింది. తమిళనాడు మీకు తెలిసిందా? మీరు తమిళనాడుకి పరిచయం అయ్యారు? రెండూ జరిగినాయి అండి. రెండూ జరిగినాయి ఆ ఏరియాలో. ఆ పర్టికులర్ మేము స్టే చేసిన ఏరియాలో మా గురించి తెలిసేది. మేము ఉన్నది వలసరవాకం అనే ఏరియాలో, వడపలానికి దగ్గరలో ఉంటుంది. సో అది మా కాలేజ్కి నియర్ బై అనమాట. సో ఆ ఏరియాలో దాదాపు 70 to 80% మన తెలుగు వాళ్ళే ఉంటారు. సో దట్స్ హౌ వలసరవాకం ఈజ్ వెరీ ఫేమస్ అనమాట ఆ ఏరియాలో. సో అక్కడ నేను పనిమలర్ అనే ఇంజనీరింగ్ కాలేజ్లో నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత ఇన్ ద ఇయర్ 2012 నాకు మ్యారేజ్ అయింది. ఓకే. సో మీ ఎడ్యుకేషన్ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసింది. సో మీ మ్యారేజ్ ఎప్పుడైంది? సో ఎక్కడైంది? ఎవరితో అయింది? నా మ్యారేజ్ ఇన్ ద ఇయర్ 2012 అండి. February 3rd అయ్యింది. మా మిస్సెస్ వచ్చి రాజమండ్రి బేస్. ఓకే. సో నాకు అక్కడ సెట్ అయింది. సో దట్స్ హౌ ఐ గాట్ మ్యారీడ్ టు చంద్రిక అండ్ వీఆర్ బ్లెస్డ్ విత్ 3 beautiful kids, baby girls. ఓకే. బేబీ గర్ల్స్. యా. ఓకే. మీలాగే అందంగా ఉంటారు. యా, బ్యూటిఫుల్ కిడ్స్ అండి. February 3rd అన్నారు. సో వెరీ సూన్. యా, వెరీ సూన్. yes. ఆల్మోస్ట్ we are about to complete our 12th anniversary. సో గిఫ్ట్ గట్టిగా రెడీ చేసి ఉంచారు. యా. సో దెన్ ఎలా మీ బిజినెస్లోకి మీరు ఎంటర్ అవటము అండ్ దీంట్లోకి రావడం గల మీ మెయిన్ రీజన్? యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ మై స్టడీస్ అండి ఇన్ ద ఇయర్ 2009 ఐ గెస్. అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నాను, కానీ మా అమ్మగారు నన్ను స్ట్రాంగ్లీ మన బిజినెస్లోకి రావాలి అని చెప్పి నన్ను ఒక రకంగా ఫోర్స్ చేశారు. బట్ ఐ టుక్ ఆల్మోస్ట్ 1 year గ్యాప్ అండ్ ఐ ఆల్మోస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశాను. ఢిల్లీ వెళ్ళి ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా అబ్జర్వ్ చేశాను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఐ థాట్ దట్ దిస్ ఈజ్ ద బెస్ట్ బిజినెస్ ఫర్ మీ. అండ్ మా బ్రదర్ ఇందులోనే ఉన్నారు. మా ఫాదరు, మా తాతయ్య గారు వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ మా మామయ్య కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు, అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్.
సో అందరూ ఇదే స్ట్రీమ్లో ఉన్నారు. అండ్ నేను పోల్చుకొని చూస్తే ఇదే నాకు కరెక్ట్ అనిపించి ఐ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు ద సేమ్ బిజినెస్ ఇన్ ద ఇయర్ 2015లో మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. బికాజ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అండ్ కజిన్స్ with all our experience అందరూ ఉన్నారు కాబట్టి with all our experience and expertise I entered into the same stream of business in the year 2015. Yeah, వెరీ నైస్. 2015లో మీరు బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. సో మీ బిజినెస్ డీటెయిల్స్ గురించి కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2015 March 6th కార్తికేయ జ్యువెలర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసామండి. అండ్ ఆన్ ద డే ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ వీ ఓపెన్డ్ అవర్ స్టోర్ in the address of Elur Road, Kottavantan Center lo we started our store, first store, and from there my journey started. Okay, so first of all congratulations. Thank you. Then coming to the next point ఏంటంటే సో మీకు ఇది చాలా ఈజీగానే ఉండొచ్చు. ఎందుకంటే ఒక జ్యువెలరీ మేకర్స్ ఫ్యామిలీ కింద మిగతా వాళ్ళకి అది టఫ్ ఉండొచ్చేమో కానీ సో మీకైతే ఈజీగానే అయి ఉండొచ్చు. సో వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు అనిపించి ఉంటుంది నేను ఒక డిఫరెంట్గా చెయ్యాలి అని. సో వాట్స్ మేక్ యూ డిఫరెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ? What makes us different in the sense we are expertised in our manufacturing skills and craftsmanship. Okay. క్రాఫ్ట్మెన్షిప్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్లో కానీ కస్టమర్కి ఎట్లా కావాలో ఆ పాయింట్ని మేము ముందు క్యాచ్ చేసి వాళ్ళకి ఎలా ఇస్తే బాగుంటుంది, వాళ్ళు ఉండే ఫేస్ కట్స్కి అందానికి ఏది సజెస్ట్ చేస్తే బాగుంటుంది అనే పాయింట్ కూడా మేము ఎక్కువ ఆలోచించి కస్టమర్ సైడ్ నుంచి ఎక్కువ ఆలోచించి వాళ్ళకి ఏదైతే బాగా సూటబుల్ అవుతుందో దట్ వీ డూ సో దట్ కస్టమర్ విల్ బీ మోర్ సాటిస్ఫైడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే సాయి గారు, అలాగే జ్యువెలరీ అంటేనే ఖచ్చితంగా లేడీస్ ఓరియంటెడ్ ఉంది. అవును, 99%, 100కి 100%. వెరీ నైస్. సో వచ్చినప్పుడు మనం ఎప్పుడు రెగ్యులర్గా వింటూ ఉంటాం, అవును, దే విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అని ఫర్ సెలెక్షన్స్. సో అలాంటి సందర్భాలు మీరు డైలీ చూస్తూ ఉంటారు. సో మీకు ఎలా ఉంటుంది ఫీలింగ్, ఆ పేషెన్సీ లెవెల్ అవి? వన్ థింగ్ ఐ విల్ మేక్ షూర్ అండి, మా బిజినెస్లో ఒకళ్ళు బిజినెస్ ఎంటర్ అయినా సరే వాళ్ళు ఎవరైనా చేయాలనుకున్నా సరే 100 ఏనుగులు బలం ఉండాలంటారు చూసారా మనిషికి, దానికి రివర్స్లో 100 కొండలు మన మీద వేసినా సరే అంత ఓపిక ఉండాలి, అంత సహనంగా ఉండాలి. దెన్ ఓన్లీ మన కస్టమర్ని సాటిస్ఫై చేయగలుగుతాం. ఈ పాయింట్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. 100 కొండలు మన మీద వేసినా సరే తట్టుకోవాలి, అంత ఓపిక ఉండాలి మా బిజినెస్లో. బికాజ్ కస్టమైజేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫీలింగ్స్, ఎమోషన్. వాళ్ళని సాటిస్ఫై చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎస్పెషల్లీ లేడీస్ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు అనుకున్నది వాళ్ళకి కావాలి జ్యువెలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అప్పుడే వాళ్ళు 100కి 100% సాటిస్ఫై అవుతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ సక్సెస్ఫుల్ అని నేను గ్రాండ్గా చెప్పగలను. ఇప్పుడు మీరు చేసే గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ని మీరు దేని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు? ఇన్స్పైరింగ్ కన్నా వి బిలీవ్ ఇన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ అండి. వైల్ వర్కింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ సెల్ఫ్ వీ లెర్న్ మోర్ డిజైనింగ్ పార్ట్ అంతా కూడా మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో విల్ డిస్కస్ డైలీ అండ్ దట్స్ హౌ వీల్ ఎక్స్పర్టైజ్ ఇన్ అవర్ డిజైనింగ్ పార్ట్. ఓకే, ఫర్ డిజైన్ పర్పస్ అయితే మీ ఓన్ ఇది చెప్పారు. సో అలాగే ఈ ఎలిమెంట్స్కి ఏదన్నా మీకు స్పెసిఫిక్గా ఏమన్నా ఉందా? స్పెసిఫిక్ డిజైన్స్ అంటే వి బిలీవ్ ఇన్ మా బేసిక్ స్టాండర్డ్ జ్యువెలరీ, ట్రెడిషనల్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, నవిషీ జ్యువెలరీ అండ్ డైమండ్ జ్యువెలరీ, ఇట్లాగా కేటగరైజ్ చేసుకుంటూ ఉంటాము. సో స్టాండర్డ్ జ్యువెలరీ కమ్స్ ఇన్ టు ప్లెయిన్, ట్రెడిషనల్ అంటే ప్లెయిన్ స్టోన్స్లో ఉంటుంది, స్టోన్స్లో ఉంటాయి, ప్లెయిన్లో ఉంటాయి. అండ్ నవిషీ వర్క్ అంటే హ్యాండ్ నవిషీ ఉంటుంది, డై వర్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ స్టోన్ వర్క్ ఉంటుంది. స్టోన్ వర్క్లో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ పొల్కి, డైమండ్స్, పచ్చి వర్క్, ఇట్లా రకరకాల డిజైన్స్ అనేవి రీసెంట్గా నేమ్స్ అయినాయి. ఈ డిజైన్స్ అన్నీ పూర్వకాలం నుంచి ఉన్నాయి కూడా, ఇప్పుడు కొంచెం కొత్తగా నేమ్ చేసి దాన్ని డిజైన్ పర్టికులర్ నేమ్ అనేది ఇస్తున్నారు. కానీ ఇవి మా తాతల కాలం నుంచి ఉన్న డిజైన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు వాటికి కొత్తగా నేమ్ పెట్టి ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాంగ్ లాస్ట్ ఇయర్స్ నుంచి మేము ఇది చేస్తూనే ఉన్నాము.
అవన్నీ కూడా మా కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి తయారు చేసి ఇవ్వటం మా ప్రత్యేకత. సో మీ దగ్గర షోరూంలో కార్తికేయ జ్యువెలరీ నెల్లూరు రోడ్ విజయవాడ, సో ఎంత రేంజ్ ఆఫ్ జ్యువెలరీ మీరు మెయింటైన్ చేస్తుంటారు? ఈజ్ దట్ కస్టమర్ సాటిస్ఫైడ్ విత్ ద రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్? నౌవేడేస్ రేంజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అంత రేంజ్ మీరు మెయింటైన్ చేస్తున్నారు? యాజ్ వీఆర్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్, the basic needs of the customers are ready to take అండి, and rest all customizing jewelry అంతా సరే on customer request we do it, manufacture it and deliver them in time. సో వాళ్ళకి కావాల్సిన విధంగా, వాళ్ళకి కావాల్సిన వెయిట్లో, వాళ్ళకి కావాల్సిన కాస్ట్లో, ఇవన్నీ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎలా కావాలో అలాగ తయారు చేసి ఇవ్వటమే మా మెయిన్ ఉద్దేశం. సో నాకు అర్థమైంది ఏంటి అంటే రేంజ్ కన్నా మీది మెయిన్ కోర్ బిజినెస్ ఏంటి అంటే కస్టమైజేషన్. సో ఎవరైతే మీ దగ్గరికి జ్యువెలరీ కోసం కస్టమైజేషన్ కోసమే మేజర్ మీ ఫోకస్. సో కాబట్టి రేంజ్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్, బట్ ఎవరైనా సరే వచ్చినా సరే మీ దగ్గర సఫిషియంట్ రేంజ్ ఉంటుంది. కస్టమైజేషన్ అనేది చేసి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి నచ్చిన డిజైన్ మీరు చేయించి వాళ్ళకి డెలివరీ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ అవర్ మెయిన్ థింగ్, customization of our main motto is to satisfy customer in whatever point they want. And one more point to be added, once customer requirement అయ్యింది, వస్తువు తయారైపోయింది, just like that we don't deliver. Again మేము వాళ్ళ ముందే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎనీ రీఆల్టరేషన్స్, ఎనీ రీకరెక్షన్స్ or anything which is not satisfied by them will be recorrected and deliver again. అదే మా స్పెషల్ పాయింట్ యాక్చువల్లీ. వాట్ వీ డూ ఈస్ వెన్ ద కస్టమర్ కమ్స్ ఫర్ డెలివరీ, మా జ్యువెలరీ ఏదైతే తయారవుతుందో అది తయారైన తర్వాత కస్టమర్ వచ్చి దాన్ని చూసుకొని 100%, 100కి 100% నేను సాటిస్ఫై అయ్యాను అని చెప్తేనే దాన్ని డెలివరీ చేస్తాం. ఎనీ చిన్న కరెక్షన్ అందులో ఏది ఉన్నా సరే వి అగైన్ రీమేక్ ఇట్ అండ్ గివ్. ఓకే, యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉంటుంది మీ దగ్గర అని. మీరు ముందే కవర్ చేశారు. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా మీ కస్టమైజ్డ్ డిజైన్స్ లో సక్సెస్ఫుల్ అయినవి అనేది? యా షూర్ అండి. అంటే రీసెంట్లీ లెట్ మీ సే ఒక నవిషి నక్లెస్, చోకర్ నక్లెస్ని మేము తయారు చేసాము. బిలీవ్ మీ ఆర్ నాట్, అది కన్సిక్వెంట్గా ఒక 6 కస్టమర్స్కి అలాగ నచ్చింది. ద సేమ్ డిజైన్ వీ హ్యావ్ డన్ ఫర్ 6 different people. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ డిజైన్ వాట్ వీ హ్యావ్ డన్ రీసెంట్లీ. నవిషి హ్యాండ్ మేడ్ చోకర్ డిజైన్, సో బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చింది. అది కన్సిక్యూటివ్గా డిఫరెంట్ 6 పీపుల్కి ఇవ్వడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద మోస్ట్ రీసెంట్ సక్సెస్ స్టోరీ. మీరు ఏ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకుంటారు టు డెలివర్ హై క్వాలిటీ జ్యువెలరీ? మా జ్యువెలరీ డిజైనింగ్ పార్ట్కి వచ్చేసరికి వెన్ వీఆర్ గివింగ్ అన్ ఐటమ్ ఫ్రమ్ గివింగ్ ద గోల్డ్ టు ద వర్కర్, మా వర్కర్కి గోల్డ్ ఇచ్చే దగ్గర నుంచి డెలివరీ, కస్టమర్కి డెలివరీ ఇచ్చే పాయింట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఐ విల్ టేక్ కేర్ అండి. లైక్ గివింగ్ గోల్డ్ ఈజ్ ద మెయిన్ పార్ట్. మనం ఆ మిక్సింగ్ ఎంత మోతాదులో చేసాము, ఎంత కాపర్ కలిపాము అనే దగ్గర నుంచి డెలివరీ ఇచ్చేటప్పుడు అందులో ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ వెయిట్ ఎంత, రూబీస్ ఎన్ని ఉన్నాయి, ఎమరాల్డ్ స్టోన్స్ ఎన్ని ఉన్నాయి, వైట్ స్టోన్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా డ్రాప్స్ ఏమైనా ఉంటే కింద డ్రాప్స్ మీకు యూజువల్గా మీకు తెలుసో తెలీదో కింద ఇప్పుడు మొత్తం ముత్యాలు, రూబీస్, పచ్చలు, డ్రాప్స్ వేస్తున్నారు. అవి కూడా ఎంత వెయిట్ వస్తాయి అనేది ఎవ్రీథింగ్ గోస్ ఫ్రమ్ మై సైడ్. సో దట్స్ హౌ ఐ డెలివర్ టు ద కస్టమర్ ఇంక్లూడింగ్ ద నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టోన్స్ ఉంటే 100 స్టోన్స్ ఆఫ్ వైట్ స్టోన్స్ కమింగ్ అబౌట్ దిస్ మచ్ ఆఫ్ వెయిట్, అది మేము బిల్లింగ్లో పర్టికులర్గా మెన్షన్ చేసి ఇవ్వటం అనేది మా ప్రత్యేకత. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఫ్రమ్ మై సైడ్. ఐ కెన్ గివ్ అష్యూరెన్స్ టు ఆల్ మై కస్టమర్స్. వెరీ నైస్. బట్ ఇందులో నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. చెప్పండి. సో గోల్డ్ మిక్స్ విత్ కాపర్, సో బయట ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. సో జనరలీ లోపల వైపు కాపర్ ఎక్కువ మిక్స్ చేస్తారు ద వెయిటేజ్ లో పెంచడానికి. సో వాటి గురించి మీ ఏమి చెప్తారు దాని గురించి? 100% అండి. దే మైట్ బి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఫ్రమ్ డిఫరెంట్ కస్టమర్స్, బట్ నా పాయింట్ చెప్తాను క్లియర్గా. దే ఆర్ 3 ways ఆఫ్ మిక్సింగ్ గోల్డ్, కాపర్. సమ్ మిక్స్ ఓన్లీ కాపర్ విత్ గోల్డ్. సో ఆ రకమైన ఫినిషింగ్ ఒకలాగా వస్తుంది జ్యువెలరీ. సమ్ పీపుల్ మిక్స్ సిల్వర్, కాపర్, గోల్డ్. సో ఆ అవుట్పుట్ అనేది ఒకలాగా వస్తుంది. సమ్ పీపుల్ మిక్స్ గోల్డ్, సిల్వర్, కాపర్, ఇంకొకటి చిన్నది యాడ్ చేస్తారు.
సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అలాయ్ మిక్సింగ్స్ ఉన్నాయి. సో రీసెంట్గా మీరు చూస్తే 18 క్యారెట్లో మీకు రోజ్ గోల్డ్ జ్యువెలరీ కూడా వచ్చింది. సో దట్ ఈస్ ఆల్రెడీ అలాయ్ మిక్స్డ్, దట్ ఈస్ న్యూ ట్రెండింగ్ డిజైన్. ఆ అలాయ్ మిక్స్ చేయడానికి, అది రోజ్ కలర్ రావడానికి దానికి ఒక అలాయ్ మిక్స్ చేస్తారు. సో దట్ ఈస్ నాట్ అవుట్పుట్, అది బయటికి చెప్పలేదు ఇప్పుడు వరకు. సో దట్ ఈస్ ఎ సీక్రెట్. సో అట్లాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అలాయ్ మిక్సింగ్స్ ఉన్నాయి. అది ప్రాబ్లం కాదు. మనకి గోల్డ్ టెస్టింగ్ చేసుకున్నా, మనం క్వాలిటీ చెక్ చేసుకున్నా, అది 916 హాల్ మార్క్ పాస్ అయిందా లేదా, దట్ ఈస్ ద మోస్ట్ అష్యూరెన్స్ పాయింట్. అవుట్పుట్ కానీ, ఫినిషింగ్ కానీ, పాలిష్ కానీ, ఇట్ మే బి వేరియింగ్, బట్ గోల్డ్ క్వాలిటీ విల్ బి ద సేమ్. సో అలాగే సార్, మీరు క్వాలిటీ గురించి, మీరు తీసుకునే మెజర్మెంట్స్ గురించి, జ్యువెలరీలో అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి అన్ని క్లారిటీ ఇచ్చారు. కానీ స్టిల్ పెద్ద పెద్ద జ్యువెలరీ షోరూమ్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళతో మీరు ఎలా కాంపీట్ అవుతున్నారు? ఓకే, ఈ పాయింట్కి వచ్చేసరికి ఇనిషియల్గా కొంచెం స్ట్రగుల్ అయ్యారు మా స్కేల్ ఆఫ్ కస్టమర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ. we took it as a challenge and we came back like we have our own base of customers. ఆ కస్టమర్స్ నుంచి మనకి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ ఫ్లాస్ ఉన్నాయి, మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నామా అనేది మనం రీకరెక్ట్ చేసుకొని, వాట్ వీ థాట్ వాజ్ ఫ్రమ్ ఇనిషియల్లీ we were very ethical and we were delivering a beautiful jewelry for our customers. వాళ్ళ ట్రస్ట్, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆన్ us ఇవాళ ఇప్పటి వరకు బిల్డ్ చేసుకున్నాము. ఇలాగే ఫ్యూచర్లో కూడా బిల్డ్ చేసుకుంటూ వెళ్తామని నేను నమ్ముతున్నాను. డెఫినెట్లీ, ఖచ్చితంగా మీరు చేయగలరు. అట్ ద సేమ్ టైం సో అలాగే వాళ్ళు బిగ్ షోరూమ్స్ వాళ్ళు లాట్ ఆఫ్ ఆఫర్స్ ఎప్పుడు కస్టమర్స్ కి దే విల్ ఆఫర్. ఓకే, అలాగే మన దగ్గర కూడా ఏమన్నా అట్రాక్ట్ చేయడానికి ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా? నో అండి, మై ఆన్సర్ ఈజ్ నో, బికాస్ వీ డోంట్ అట్రాక్ట్ కస్టమర్స్, వీ డూ డెలివర్ ద బెస్ట్ ఫర్ కస్టమర్స్. ఓకే, సో అట్రాక్ట్ చేసి బిజినెస్ చేయాలనే మోటో మాకు లేదు. కస్టమర్ వస్తే వీ గివ్ ద బెస్ట్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఫ్రమ్ కార్తికేయ జ్యువెలర్స్. అట్రాక్షన్స్ కానీ, ఆఫర్స్ కానీ, వీ డోంట్ గివ్ ఎనీథింగ్ అండి, నో సచ్ పాయింట్, బికాస్ వీ డూ డెలివర్ ద బెస్ట్ అవుట్పుట్ ఫర్ ద కస్టమర్ అండ్ వీ సాటిస్ఫై దెమ్ ఇన్ వాట్ ఎవర్ దే వాంట్. Very nice. Thank you. Very nice. At the same time, again, one more thing. Okay. So you are not giving any offers. Okay. The big people are around us. So మీరు ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా, ఎంత మంచి కస్టమైజేషన్ ఇచ్చినా, కస్టమర్ షుడ్ నో అబౌట్ కార్తికేయ జ్యువెలరీ. వీఆర్ దేర్ టు డూ కస్టమైజేషన్. సో అలాంటి టైంలో మీకు కస్టమర్ మీరు ఉన్నారని తెలియడానికి మీరు ఏ రకమైన ప్రమోషన్స్ చేస్తున్నారు? ఎనీ డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఆర్ ఎనీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, XYZ? డెఫినెట్లీ వి డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ ప్రమోషన్స్ లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ వాడుకుంటూ ప్రమోషన్స్ చేస్తున్నాం. పర్సనల్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాము. అండ్ వెన్ ద కస్టమర్ ఎంటర్స్ ఇన్ టు అవర్ స్టోర్ విల్ ఎడ్యుకేట్ దమ్ యాక్చువల్లీ హౌ వీ డూ, వై వీఆర్ వెరీ స్పెషల్ టు యూ, మేము ఎందుకు, మీరు మా దగ్గరే ఎందుకు మీరు వస్తువు చేయించాలి అనే పాయింట్ని మేము వాళ్ళకి క్లియర్గా ఎడ్యుకేట్ చేస్తాం. సో దట్స్ హౌ ద కస్టమర్ స్టాండ్స్ హియర్ అండ్ దే నో ద వాల్యూ వై వీ డెలివర్ ద బెస్ట్ అనేది వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అర్థమవుద్ది. ఆ ప్రోడక్ట్ తీసుకోగానే దే విల్ నో ద ఇంపార్టెన్స్ అండి, వాళ్ళకి అది అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక నలుగురికి చెప్తాం, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, వాళ్ళందరూ కూడా వచ్చి అగైన్ దే విల్ గెట్ ఇన్స్పైర్డ్ బై అవర్ వే ఆఫ్ వర్క్. The way of work and the communication what we do itself they'll understand. Very nice. Yeah. Sir, అలాగే మాకు చాలా మంది దగ్గర నుంచి కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మా టీం దగ్గరికి. సో గోల్డ్ విషయంలో ఇందాక కూడా నేను అందుకే అడిగాను, లైక్ కాపర్ కలుపుతారు కదా, యాజ్ మీరు మేకింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా, సో దాంట్లో జరిగే అప్ అండ్ డౌన్స్ గురించి, జరిగే ఇష్యూస్ గురించి కొద్దిగా ఏమన్నా కస్టమర్కి అవేర్నెస్ కోసం ఏమైనా చెప్పగలుగుతారా? షూర్ అండి. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నాయి మేకింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, ఈ స్టోన్ ఐటమ్ జ్యువెలరీ తయారు చేసేటప్పుడు, స్టోన్ జ్యువెలరీ తయారు చేసే ప్రతి చోట కూడా చాలా ఫ్లాస్ జరుగుతున్నాయి. లైక్ ఎట్లా అంటే ఆ స్టోన్ వెయిట్ ఎగ్జాక్ట్గా ఇవ్వకపోవటం, లేకపోతే స్టోన్ వెయిట్తో పాటు సేల్ చేసేయటం. ఈ ఫ్లాస్ అనేవి మేము అరికట్టడానికి ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్, బికాస్ కస్టమర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది 1 year ఉంచుకోవచ్చు, లేకపోతే 10 years ఉంచుకోవచ్చు. వాళ్ళు మర్చిపోతారు అనే ఒక చిన్న భ్రమలో ఉంటున్నారు చాలామంది. దే డోంట్ ప్రొడ్యూస్ బిల్స్ ఆల్సో. రీసెంట్గా జరిగే బిజినెస్లో వీ డూ ప్రొవైడ్ బిల్, నెంబర్ ఆఫ్ స్టోన్స్ కౌంట్ అండ్ వెయిట్ ఆల్సో, బికాస్ వెన్ ఇట్ రివర్ట్స్ ఆ కస్టమర్ మళ్ళీ అది తీసుకొచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేను లాస్ అవుతా. నా బేసిక్ పాయింట్, నా బిజినెస్ పాయింట్లో నేను చూసుకుంటే
నేను లాస్ అవ్వకుండా ఉండటం నా మెయిన్ మోటో. కాబట్టి నా కస్టమర్స్ ఎవరికి కూడా నేను వాళ్ళు లాస్ అవ్వకూడదు, నేను లాస్ అవ్వకూడదు అనే ఒక సిద్ధాంతంతో నేను నా కార్తికేయ జ్యువెలర్స్ని నడుపుతున్నాను. ఇట్లాగే ప్రతి ఒక్క జ్యువెలరీ షాప్ ఓనర్ కూడా ఆలోచించి కస్టమర్కి ఫేవర్ చేయగలిగితే కస్టమర్ బాగుంటారు, మనము బాగుంటాం. ఇది నా సిద్ధాంతం. వెరీ నైస్. సో టు ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ సెక్షన్, సో మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో కార్తికేయ జ్యువెలరీని ఎక్స్పాన్షన్ పరంగా కానివ్వండి, లేకపోతే గ్రోత్ పరంగా కానివ్వండి, ఎలా చూడాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ ఎయిమ్? Right now we are going with standard and daily use customer requirement andi. I want to establish that showroom into next level, and second step వచ్చి diamond section కూడా యాడ్ చేసుకొని I want to establish a medium size store. Okay. And later on ఇంకొంచెం పెద్ద స్టోర్ కింద ఎస్టాబ్లిష్ చేసి కార్తికేయ జ్యువెలర్స్ అనే బ్రాండ్ని ఒక విజయవాడ మొత్తం తెలిసేలాగా క్రియేట్ చేయాలనేది నా మెయిన్ మోటో. డెఫినెట్లీ సార్, మీ విష్ ఏదైతే ఉందో తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇప్పటిదాకా మనతో పాటు తన ఇన్సైట్స్ అన్నీ షేర్ చేసుకున్న కార్తికేయ జ్యువెలరీస్ లీలా సాయి గారి ఇంటర్వ్యూ. మరోసారి మన ముందుకి మరో కొత్త ఎంటర్‌ప్రెన్యూర్‌తో వద్దాము. సో అంటిల్ దట్, సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ విఠల్.